తెనాలి రామకృష్ణుడు మరియు తల ముట్టిన దొంగ. విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు పాలన చేస్తున్న కాలంలో ఒక రోజు రాజధానిలో దొంగతనాలు పెరిగిపోతూ ఉండేవి. రోజూ ఎవరో ఒకరికి వస్తువులు పోయినట్లు ఫిర్యాదులు వచ్చేవి. ప్రజలు చాలా బాధపడుతూ రాజుకి ఫిర్యాదు చేశారు. అందుకు రాయలు కోపంగా, ఈ దొంగని పట్టించకుండా ఎవ్వరూ నిద్రపోవద్దు. ఒక రోజు కాలంలో దొంగని పట్టించాలి అని ఆజ్ఞాపించారు. కానీ పోలీసులకి అది సాధ్యపడలేదు. ఈ విషయానికి తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. అతను వెంటనే ఒక చిట్కా ఆలోచించాడు. ఆ రాత్రి తన ఇంటి చుట్టూ పెద్దగా తాడు కట్టించి అందరితో చెబుతూ, ఈ పాత్రలో అమూల్యమైన బంగారం ఉన్నది. దొంగలు జాగ్రత్తగా ఉండండి అని శబ్దం చేశాడు. అతడు నిద్రపోయినట్లు నటించాడు. రాత్రి మధ్యలో ఒక దొంగ గోడ దూకి వచ్చి ఆ పాత్ర తీసుకెళ్లాడు. కాని అది ఖాళీ పాత్ర. రామకృష్ణుడు వెంటనే తన సేవకునితో దొంగ నడిపిన మార్గాన్ని గమనించి రాజును పిలిపించాడు. రాజుగారికి రామలింగుడు అన్నాడు, రాజా, నేను దొంగను పట్టుకున్నాను. రాత్రి నా ఇంట్లో పర్పస్లీ బంగారం ఉన్నట్లు యాక్టెడ్ చేయడం వలన నిజంగా దొంగ వచ్చాడు. వెంటనే రామలింగుడు దొంగ ఇంటికి చూపించి పట్టించేశారు. దొంగను రాజు ముందు తీసుకువచ్చారు. అతను అన్నీ ఒప్పుకున్నాడు. రాజు ఆశ్చర్యపోయారు. రాయలు రామకృష్ణుడిని చూసి నవ్వుతూ చెప్పారు, నిజంగా నీ తెలివికి సాటి లేదు రామకృష్ణ. నీవున్నంత వరకు నా రాజ్యం సురక్షితంగా ఉంటుంది. ఈ కథ తెనాలి రామలింగయ్య గారి తెలివి, హాస్యంతో పాటు సమాజాన్ని ఎలా రక్షించాలో చూపిస్తుంది.